నమస్తే, నేను మీ రాపుల్ భాస్కర్, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్. ఈ మధ్య కాలంలో కాల్ బాయ్స్, కాల్ గర్ల్స్ అనేటటువంటి ఒక చర్చ బాగా పెరిగిపోతూ ఉంది. ఇండియాలో కూడా అమెరికా, సింగపూర్, స్విట్జర్లాండ్ లాంటి ఒక వెస్టర్న్ కల్చర్ ప్రారంభమైంది. చాలామంది మగవాళ్ళు కాల్ గర్ల్స్ని ఎంగేజ్ చేస్తున్నటువంటి పరిస్థితి, ఆడవాళ్ళు కాల్ బాయ్స్ని ఎంగేజ్ చేస్తున్నటువంటి పరిస్థితి. చట్టం ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మేరకు సెక్షన్ 497 ఐపీసీని అబాలిష్ చేయటం అనేది జరిగింది. దాంతో ఏంటంటే అక్రమ సంబంధాలు నేరం కావు అనేటువంటి ఒక వాతావరణం తీసుకొచ్చారు అంతా. అయితే ఈ కాల్ బాయ్స్ని ఎంగేజ్ చేయటం, కాల్ గర్ల్స్ని ఎంగేజ్ చేయటం అనేది చట్ట వ్యతిరేకమా, చట్ట పరమైందా అనేది చాలామంది అడుగుతూ ఉంటారు. అయితే మీరు గుర్తుంచుకోండి, ఒక మేల్ ఫిమేల్ ఇష్టపూర్వకంగా వాళ్ళు ఏదైనా ఇల్లీగల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసినప్పుడు అది చట్ట వ్యతిరేకం కాదు అనేది చెప్తా ఉంటారు. కానీ అది మోరల్కి సంబంధించినటువంటి విషయం. మోరల్గా తనకు సంబంధించినటువంటి క్యారెక్టర్ని అంచనా వేయడానికి, ఎసెస్ చేయడానికి అదొక సింబల్ అనేటువంటిది గుర్తుంచుకోవాలి. అందుకనే సాధ్యమైన కాడికి అస్సలు ఎవరు కూడా కాల్ బాయ్స్ని ఎంగేజ్ చేయొద్దు, కాల్ గర్ల్స్ని ఎంగేజ్ చేయొద్దు అనేది మనం అందరం కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం. ఆ రకంగా ఒకవేళ చేస్తే ఏంటి, చేస్తే చట్ట వ్యతిరేకమే కాదు, కానీ చట్టబద్ధమైనది అనేది కూడా ఎక్కడ లేదు. అందుకని మీరు అంతా జాగ్రత్తగా ఉండాలి. అవన్నీ కూడా ఎప్పటికైనా డేంజర్ అనేటటువంటి విషయం మీరు గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ.